వెల్కమ్ టు చెన్నూజీ వ్లాగ్స్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను క్రిందటిసారి వీడియోలో నా డిప్రెషన్ గురించి అనుభవాల గురించి చెప్పాను. అప్పుడు డిప్రెషన్ మూడ్‌గా కొద్దిగా ఉంది. దానికి ఏ మందులు వాడుతున్నానో కూడా నేను ఇంతకు ముందు మీకు విపులంగా చెప్పాను. సెర్ట్రలైన్ 50 ఎంజీ వాడేవాడిని అప్పుడు. నేను డాక్టర్‌ని కలిసిన తర్వాత నాకు ఫైబ్రోమైల్జియా ఉంది అని చెప్పి తేల్చారు. ఈ ఫైబ్రోమైల్జియా కూడా ఈ డిప్రెషన్‌లో టాబ్లెట్లు కొన్ని ఉన్నాయి. అదే డులాక్స్టైన్. అది వాడటం మొదలెట్టా కానీ నాకంత హ్యాపీగా అనిపించలేదు. హ్యాపీగా అంటే నాకు అది వేసుకుంటే నిద్ర రావట్లేదు. అదొక ప్రాబ్లం ఉంది ఈ డిప్రెషన్లో. అసలు ఈ డిప్రెషన్, యాంగ్జైటీ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత సహజంగా వస్తుంది. కంగారు ప్రతిదానికి తొందర పట్టడం అవన్నీ ఉంటాయి. మనం అది ఏదో వయసు వచ్చింది ఈయన కంగారు పడుతున్నాడు అనుకుంటాం. కానీ యాంగ్జైటీకి కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. యాంగ్జైటీ అసలు ఏమిటంటే ఈ యాంగ్జైటీని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇది బీపీ, షుగర్, మిగతా జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. మనిషికి ఏదైనా సరే ఇటువంటి వ్యాధులు రావడానికి మూల కారణం టెన్షన్. ఎక్కువ టెన్షన్లో పని ఒత్తిడి కానీ టెన్షన్ కానీ ఉన్నప్పుడు మనిషి నరాలు అన్నీ కూడా మంచి ఇదిలో పనిచేస్తుంటాయి. బ్రెయిన్ అన్నీ కూడా ఆ ప్రెషర్లో పనిచేయటం ఏమవుతుందంటే ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది. దానివల్లనే ఈ షుగర్ ఒకటి అటాక్ అవుతుంది. దాని తర్వాత బీపీ సహజ సిద్ధంగా ఉంటాయి. ఈ రెండు జంటగా ఉంటాయి బీపీ షుగర్లు అందరికీ. నేను ఇంతకుముందు 10 years బ్యాక్ సెర్ట్రలైన్ వాడే 3.5 years వాడి మానేశాను. తర్వాత కొంతకాలం బాగానే ఉంది. తర్వాత మళ్ళీ అయిపోయినాం అన్నీ రావటం మొదలెట్టిన తర్వాత వాడదాం అనుకునే టైంలో నాకు కొద్దిగా అదో రకంగా అనిపించి డాక్టర్ దగ్గరికి వెళితే ఒక డాక్టర్ కన్ఫ్యూజ్ అయ్యాడు. యాక్చువల్గా నాకు బీపీ ఉందా లేదా అనేది నిర్ధారించలేకపోయినాడు. వరుసగా ఒకరోజు బీపీ వెళ్తే ఉండేది, మర్నాడు ఉండేది కాదు. ఆఖరికి ఏం చేశారంటే ఒక డాక్టరు బీపీ ట్యాబ్లెట్లు వేసుకోండి మీరు బెటర్ అన్నాడు. అంతకుముందు ఒక డాక్టరు ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు ఓన్లీ ఫర్ యాంగ్జైటీ తగ్గడానికి. ఏమైనా కంగారుగా ఉంటే వేసుకోండి మీరు, మీకు బీపీ ఉన్నట్లుగా లేడు అన్నాడు. ఏమైనా సరే ఇప్పుడు నేను బీపీ ట్యాబ్లెట్ వేయటం మొదలెట్టి 6 months అవుతుంది. ఎందుకు ఇప్పుడు వాడాల్సి వచ్చింది 6 months బ్యాక్ అయినా అంటే నాకు ఆలోచిస్తే అనిపిస్తుంది నేను ఆ సెర్ట్రలైన్ ట్యాబ్లెట్ వాడటం మానేశాను. ఆ మానేసిన తర్వాతనే నాకు యాంగ్జైటీ కానీ కొద్దిగా ఇవన్నీ పెరిగి బీపీ వచ్చింది. దీన్ని బట్టి ఏమిటి అర్థమైందంటే నాకు మైండ్ ప్రశాంతంగా ఉండి యాంగ్జైటీ ఇవన్నీ లేకుండా ఉంటే బీపీ షుగర్లు రావు. నేను ఆ సెర్ట్రలైన్ కనుక మళ్ళీ కంటిన్యూ చేసినట్టుంటే అప్పుడే ఇప్పుడు నేను బీపీ ట్యాబ్లెట్ వాడేవాడిని కాదనిపిస్తుంది. కాబట్టి ఈ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఏమైనా సిమ్టమ్ ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవటం మంచిది. అప్పుడు మీకు ఈ బీపీ షుగర్లు అటాక్ అవ్వకుండా ఉంటాయి కొద్దిగా. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా అనుభవంతో చెప్తున్నా. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారా దానికి దీనికి ఉంటుంది. నేను చాలామందిని చూశాను. మా ఫ్రెండ్ ఉండేవాడు, అంతవరకు బాగానే ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి సడన్గా యాక్సిడెంట్లో పోవడంతో వితిన్ 1 year అతనికి బీపీ షుగర్లు వచ్చేసాయి. అది కూడా హై రేంజ్లో. తర్వాత బైపాసు అవన్నీ కూడా వచ్చేసాయి. కాబట్టి మనం యాంగ్జైటీని ఈ డిప్రెషన్ని కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రొలాంగడ్గా ఉంటే మాత్రం దానికి ఫస్ట్ మెడిసిన్స్ తీసుకుంటే సింపుల్ మెడిసిను ఈ మిగతావన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. ఈ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా షుగర్లు, బీపీలు అవన్నీ కూడా మీకు వచ్చే అవకాశం తక్కువ అని చెప్పి నా ఉద్దేశం. చాలామంది అనుకుంటారు 60 ఏళ్ళు వచ్చేసే బీపీ షుగర్ వచ్చేస్తుంది మామూలేలే అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉన్నారా లేదా అనేదే మనం ఆలోచించాలి. ప్రశాంతంగా అసలు హ్యాపీ లైఫ్ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అసలు రోగాల దగ్గరికి రావు. ఈ జబ్బులన్నీ వచ్చేటంటే ఎక్కువ ఆలోచించేసే వాళ్ళకి, ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. ఈ యాంగ్జైటీ అంటే పనికిరానివన్నీ మనం ఆలోచిస్తాం రిటైర్ అయిన తర్వాత 60 ఏళ్ల తర్వాత. అదే పాయింట్. మనం ఆలోచించుకుంటా కూర్చోలేము. ఎందుకంటే 60 ఏళ్ల వరకు మంచి స్పీడ్ లైఫ్లో మనం అంతా పని చేస్తూ ఉంటాం, మనకేం ఉండదు. ఆ తర్వాత ఏమవుతుందంటే మనం ఖాళీగా కూర్చున్నప్పుడు అన్నీ వస్తుంటాయి. అప్పుడే మనకి టెన్షన్ వస్తుంది. అలాగా ఇలాగా ఇవన్నీ చెత్త ఆలోచనలు అన్నీ చేస్తుంటాం.
ఈ రెండో ఒకటి ఏంటంటే మనిషికి ఎక్కువ ఆలోచనలు వచ్చే టైము రాత్రి బెడ్ మీదకి ఎక్కినప్పుడు. రాత్రి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే నిద్ర రాకపోతే మైండ్ ఎక్కడికక్కడికో పోతుంది. కాబట్టి పడుకున్నప్పుడు నిద్ర రాకపోతే చెత్త చెత్త ఆలోచనలు ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ మళ్ళా తిరుగుతుంటాయి బ్రెయిన్లో. అది ఇంకా నిద్ర పట్టకుండా చేస్తుంటాయి. మర్నాటి పొద్దున ఆరోగ్యం పాడు. కాబట్టి మనిషికి అసలు ఏమీ రోగాలు రాకుండా ఉంటే మంచి నిద్ర వచ్చి ఉండాలి మనిషి. మంచి నిద్రపోయి మైండ్ ప్రశాంతంగా ఉంటే సగం రోగాలు అసలు మనిషికి రావు. నేను గ్రహించింది అది. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడాను అలా ఉండటానికి ప్రయత్నించాలి. అనవసరమైన నిద్ర పట్టకపోయినా సరే ప్రతిరోజు నిద్ర పట్టకపోతే దానికి ఏదో సొల్యూషన్ చూసుకోవాలి. అంతేగాని అలాగే ఉండిపోవటం మంచిది కాదు. యాంగ్జైటీ ఉన్నా కానీ ప్రతిరోజు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా కానీ ఏదైనా కానీ దానికి కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏదైనా మెడిసిన్ తీసుకుంటే ముందు మనకి ఈ చెత్త రోగాలన్నీ రాకుండా మనం హ్యాపీగా ఉంటాం. నేను అప్పుడు సెట్రలైన్ తీసుకున్నాను. ఇప్పుడు డొలక్స్టైన్ మొదలుపెట్టా, కానీ డొలక్స్టైన్ బాగాలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే డొలక్స్టైన్ వాడాలి. మరి ఒక 10 రోజులన్నా వాడి ఇది బాగా లేకపోతే మళ్ళా సెట్రలైన్కి వెళ్ళాలి. కానీ మీకు ఖచ్చితంగా లాస్ట్ టైం వీడియోకి ఈ టైంకి కూడా ఈ వీడియోకి డిఫరెన్స్ లైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే డల్ మూడ్ ఉంటుంది, లో మూడ్ అంటారు దాన్ని. లో మూడ్లో ఉంటాం. డిప్రెషన్ ఉన్నవాడును యాంగ్జైటీ ఉన్నవాడు పెద్దదానికి అరుస్తుంటాడు, చాలా కోపం చికాకు ఉంటుంది. ఈ లో మూడ్ డిప్రెషన్ మాత్రం స్లో ఉంటాడు మనిషి. మాటలు కూడా సరిరాడు, దీనికి ఇంట్రెస్ట్ లేకపోవటం అది ఉండేది. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ వీడియో చెయ్యాలి అంతే. ఒక టైం పెట్టుకున్నాను. 4 రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇవాళకి నాకు కొద్దిగా బెటర్ అనిపించి ఇవాళ చేస్తున్నాను. అంటే నేను కొద్దిగా డిప్రెషన్ నుంచి బయటికి వస్తున్నాను. నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అది మాత్రం నేను పాటించదలుచుకున్నాను. ఇవాళ పొద్దున ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫోన్ చేశాడు. ఎప్పుడు ఫ్రెండ్ అంటే ఆయన మంచి యాక్టివిస్ట్. మా స్టాఫ్ అసోసియేషన్లో సెక్రటరీగాను పెద్దగా చేసి చాలా ఫైట్, చాలా గొడవలు అన్నింటిలో ఉండేవాడు. ఇవాళ సడన్గా ఫోన్ చేసి ఏం చేయాలన్నాడు. ఆయన ఒకటే చెప్పాడు, నాకు బ్యాంకు సంబంధించిన వాళ్ళతో నేను మొత్తం కట్ చేసుకున్నాను సార్, ఎవరితోనూ నేను టచ్లో లేను. నా చిన్నప్పటి ఫ్రెండ్స్తోనే ఇప్పుడు నేను మూవ్ అవుతున్నాను. వాళ్ళతోనే సాయంత్రం పూట అప్పుడు స్పెండ్ చేస్తాను. బ్యాంక్ వాళ్ళు ఎవరు వచ్చినా నేను మాట్లాడటం లేదు, అసలు వాళ్ళతో కట్ ఆఫ్ చేసుకున్నాను అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటి అంత యాక్టివ్గా ఉండి 35 years బ్యాంక్లో పనిచేసి అంతలా కట్ ఆఫ్ చేసుకున్నాడంటే దేని సార్ చికాకు నాకు. వాళ్ళు ఏదో చెప్తుంటారు అప్పుడెప్పుడో జరిగినవన్నీను. ఐ వాంట్ టు ఫర్గెట్ ఇట్ ఆల్, వేస్ట్ అనిపించింది అన్నాడు. భలే చేశాడే వీడు అనుకున్నాను నేను. అతను మరి అలా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. మళ్ళీ నేను బ్యాంకులో పరిచయం అయిన వాడిని. అంటే ఏదైనా ఎఫెక్షన్ ఉండేది మా ఇద్దరికి, ఫ్రెండ్షిప్, దానివల్ల ఫోన్ చేశాడు. కానీ కొంతమంది అలా ఉండి అతనికి బైపాస్ అయింది. మళ్ళీ హీఈస్ హ్యాపీ నౌ. విచిత్రాలు అలా జరుగుతుంది. అంతటితో మానేశాడు. ఈ చెత్త కబుర్లు, ఈ చెత్త మనుషులు, సార్ అప్పుడు ఎలా జరిగింది, మీకు ఎలా చేశాడు, మీకు అన్యాయం చేశాడు, అందుకుని ఇప్పుడు ఎలా అయిపోయాడు, బెడ్ మీద ఉన్నాడు, ఇలా చెప్తారు. కాబట్టి మనం ఫస్ట్ అతని దగ్గర కూడా నేను కరెక్ట్ అనమాట, అతను చేస్తుంది కరెక్ట్ అనిపించింది నాకు. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. అలా అని చెప్పి అందరినీ కరెక్ట్ చేసుకోలేము. అసలు చెప్తున్నాను, మనం ఎన్విరాన్మెంట్ బాగా చేసుకోవాలి, మైండ్ పీస్ఫుల్గా ఉంచాలి, టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. ఇవన్నీ కనుక్కుంటే మన ఆరోగ్యం సగం బాగుపడుతుంది. చక్కగా పిల్లలతోటి, ఇంట్లో వాళ్ళతోటి టైం పాస్ చేస్తూ డాక్టర్ని మాత్రం మస్ట్గా కన్సల్ట్ చేయాలి. ఏదైనా ఉంటే మాత్రం మనకు సొంతంగా మనం ఏమైనా చేసుకుందాం అంటే మాత్రం కుదరదు. అది పైకి ఉంటుంది, కానీ అది ఎక్కడికైనా ఇది అవుతుంది. మనసు బాగాలేకపోయినా వెళ్ళకపోయినా డాక్టర్ని కలవండి, మందులు తీసుకోండి, హ్యాపీగా ఉండండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫైబ్రోమాల్జియా, అదొక విచిత్రమైన ఇది, జబ్బు అనొచ్చో కాదో కూడా నాకు తెలియదు. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫైబ్రోమాల్జియా. మీరు ఎక్కడో ఈ పేరు వినుంటారు, దాని గురించి చెప్తాను. ఎందుకంటే ఇది ఉంది అని కూడా చాలామందికి తెలియదు, ఈ డిప్రెషన్కి మళ్ళీనే. థ్యాంక్ యూ.